సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు బుధ గురులు అనుకూలిస్తూ ఉన్నారు. ఈ వారంలో కొంత చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి దశమంలో ఉండేటువంటి రవి అనుకూలతను ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహ సంపత్తి జన్మకుజుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా, అనగా జన్మరాశి యందు కుజకేతువుల యొక్క యుతి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎలాగా? జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా కుటుంబం తాలూకు సపోర్టు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ని ఈ గ్రహస్థితి ఇవ్వదు. ఏదో ఒక మాట పట్టింపులు, లేదా ఏదో ఒక ఆలోచనల యొక్క మార్పు, అనగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారి యొక్క సపోర్ట్ ఉండదు. ఏదో ఒక మార్పు చేర్పులు చెప్తూ ఉంటారు. ఎంతో కష్టపడి మనం ఈ పని చేశాం కదా, ఇది వాళ్ళకి నచ్చుతుందేమో, కుటుంబ సభ్యులకో లేకపోతే జీవిత భాగస్వామికో పిల్లలకో ఎవరో ఒకరికి నచ్చుతుందేమో అనుకుంటే వారు దానిలో రకరకాల కంప్లైంట్లు చెప్తూ ఉంటారు. దీనివల్ల కష్టపడి ఖర్చు పెట్టి పని చేసినప్పటికీ కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా డిహైడ్రేట్ అవుతూ ఉండడము, అలాగే ఈ ఎండ దెబ్బ తగులుతూ ఉండడము, లేదా ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలు, ఇవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ పనైనా సరే తొందరగా పూర్తి అవ్వాలి అనేటువంటి ఆదుర్ద ఉంటుంది. దాని ద్వారా మీరు కష్టపడతారు, ఇతరుల చేత కష్టాన్ని పడిస్తారు, కొంచెం ఫాస్ట్గా పనులు పూర్తి అవ్వాలి అనేటువంటి ధోరణిలో ముందుకు వెళతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి మిశ్రమమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో కొంత ఖర్చు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎడతెరిపి లేనటువంటి పనులు ఉంటాయి. మొత్తం అంతా కూడా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేదా ఇతరత్ర ఈ వ్యవస్థల మీద పైన ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ సొంత పనులకు కానీ లేదా మీ సొంత విషయాలకు కానీ సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి ఉంటుంది. మరి ముఖ్యంగా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కూడా సమయం దొరకకుండా ఏదైనా వృత్తిపరంగానో వ్యాపార పరంగానో కొంత వాటిలో ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.